జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా నీటి దందా కొనసాగుతోంది. చెరువు చుట్టూ సుమారు 15 బోర్లు వేసి బాచుపల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో అక్రమార్కులు నీటి వ్యాపారం చేస్తున్నారు. చెరువు నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడి టార్పాలిన్ కవర్లతో గుంతలు ఏర్పాటు చేసి నీటిని స్టోర్ చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పెద్ద చెరువు పరిశీలకులకు వెళ్లిన అధికారులకు అక్రమార్కుల నీటి దందా తారసపడింది. ఇదేంటి అని ప్రశ్నించగా అక్రమ నీటి వ్యాపారులు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. భారీ వాటర్ ట్యాంకర్లు నాన్ స్టాప్ గా తిరగటం వల్ల శ్రీవాణి నగర్లో రోడ్లు గుంతలు పడుతున్న వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి అక్రమ నీటి దందాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాని కరెంటు బిల్ ఇస్తాను మేడం, మీకు దాని కరెంటు బిల్ ట్రాన్సాక్షన్ మొత్తం మేడం. మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. 2 years షెడ్ పీకేసుకున్నారు వాళ్ళంతా వాళ్ళు షెడ్ పీక్కున్నారు. మాది కొట్టారు కదా మేడం, కొట్టవచ్చు పట్టుకోలేదు ఎందుకు మేడం? అట్లాంటి మేడం మేము వీళ్ళు తీయమని అంటే మాకు మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, మీ కంప్లైంట్ ఇస్తే ఎందుకు రావట్లేదు? ఇప్పుడు వీళ్ళు మాకు శత్రువులు కాదు, వాళ్ళు మాకు శత్రువులు కాదు. వాళ్ళు నా 2 సంవత్సరాల కింద షెడ్ ఇప్పుడు కూలగొడతారు మీరు వచ్చి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అమీన్పూర్ లో పెద్ద చెరువు నుంచి మోటార్ల సాయంతో నీటిని తోడి అక్రమార్కులైతే దందా కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, ఏదైతే నగరంలో నీటి ఎద్దడి మొదలైంది, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా గ్రౌండ్ వాటర్ పడిపోయినటువంటి పరిస్థితి. ఇటు సౌత్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మియాపూర్ తో పాటు బాచుపల్లి ప్రాంతాల్లో కూడా నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇదే ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా అమీన్పూర్ పెద్ద చెరువు ప్రాంతాల్లో నీటిని తోడుతూ దందా చేస్తా ఉన్నారు. దాదాపు 15 మీటర్ల మేర బోర్లు వేసి అక్కడ ఉన్నటువంటి నీటిని కూడా ఆ అపార్ట్మెంట్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత ఏడాది కూడా ఇదే ప్రాంతాల్లో దాదాపు వేలాది ట్యాంకర్లతో అక్రమ దందాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం చెరువు ఎఫ్టీఏలు బఫర్ జోన్ లో ఉన్నటువంటి బోర్లు వేసి అక్కడ నీటిని భారీ ట్యాంకర్లతో వ్యాపారం కూడా కొనసాగిస్తున్నారు. ఇటు స్థానికుల ఫిర్యాదుతో పరిశీలించడానికి వెళ్ళినటువంటి రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో వ్యాపారులు కూడా వాగ్వాదాన్ని దిగినట్టుగా తెలుస్తుంది. చెరువు నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడి టార్పాలిన్ కవర్లతో గుంతలు ఏర్పాటు చేసుకుని ఆ నీటిని స్టోర్ చేస్తూ ఆ ట్యాంకర్ల ద్వారా అందిన కాడికి దోచుకుంటున్నటువంటి నీటిని పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ వారితో వాగ్వాదానికి దిగారు. బాచుపల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ఈ నీటిని అమ్ముతున్నారు. గత ఏడాది కూడా ఈ ప్రాంతంలో జరిగినటువంటి అక్రమ దందా పైన కూడా మన టీమ్స్ కూడా కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా 15 మీటర్ల మేర బోర్లు వేసి అక్కడ ఉన్నటువంటి నీటిని అక్రమంగా తోడుతున్నారు. అయితే వాటర్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వాటర్ ట్యాంకుల ద్వారా బుకింగ్ సిస్టమ్ అనేది జలమండలి ఆధ్వర్యంలో ఉంటుంది. జలమండలి కార్యాలయానికి ఎవరైనా ఫోన్ కనుక చేస్తే కమర్షియల్ గా వాడుకునేటువంటి వాళ్ళకి 500, అయితే డొమెస్టిక్ వాడుకునేటువంటి వాళ్ళకి 500 కావచ్చు, కమర్షియల్ గా వాడేటువంటి వాళ్ళకు 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తుంది. అయితే ఎండాకాలం రాకముందే కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి నిల్వలు తగ్గిపోవడం, ఆ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోవడంతో ఈ అక్రమార్కులకు ఒక అడ్డాగా ఇది మారిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా వీటిపైన ప్రత్యేకంగా శ్రద్ధ తప్ప వీటికి అడ్డుకట్ట వేయలేమంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ వాటర్ ట్యాంకుల మూలంగా కూడా భారీగా గుంతలు పడి కనీస వాహనాలు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతం పైన అటు ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, అంతేకాకుండా జలమండలి అధికారులు కూడా దృష్టి సాధిస్తే వీటికి అడ్డుకట్ట వేయలేమంటూ కూడా స్థానికుల నుంచి కొంత ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.